अगजान तत्मात्म गजानन हर्निशम अनेकदंतं भक्तानां एकदंतं पास्महे। ओम नमो भगवते आंजनेयाय महाबलाय हनुमते स्वाहा। एकदा नैमिषारण्ये श्री शौनकादयः प्रवृत्सावन्दनं सर्वे सतं पौराणिकं खलु। ఒకనొక సమయంలో నైమిషారణ్య వన్యం లోపల శౌనకాది మహాశివుడు కూడా వచ్చేటప్పుడు సూత మహర్షి వచ్చాడు. రాగానే అందరూ ఎదురు నమస్కారం చేసి, అయ్యా మహానుభావ, మీ వల్ల మేము అనేక వ్రతాలు తెలుసుకున్నాము. అయినప్పటికీ కూడా జనులు సుఖంగా సంతోషంగా ఉండడానికి, కోరిన కోరికలు తీర్చుకోవడానికి ఏదైనా ఉత్తమమైన వ్రతం ఉంటే తెలియవలసి మహానుభావాన్ని ప్రార్థన చేయగా అప్పుడు ఆ యొక్క ఋషిపుంగ విధంగా చెబుతున్నాడు. ఓ ఋషీశ్వరులారా, ఇప్పుడు మీరు ఏ ప్రశ్న అయితే వేశారో, పూర్వకాలం లోపల పాండవులు ధర్మరాజు కృష్ణభగవాన్ని అడిగాడు. ఆ కథవృత్తాంతానంతా మీకు తెలియజేస్తాను, శ్రద్ధగా వినవలని చెప్పి ఈ విధంగా ప్రారంభించాడు. పూర్వకాలం లోపల పాండుపుత్రులు ఆ యొక్క జూదంలో ఓడిపోయి వనవాస నిమిత్తము అరణ్యముకు వచ్చారు. అప్పుడు కృష్ణ భగవానుడు ఒక రోజు అక్కడికి రాగా, ఓ మహాత్మా, మేము అనేకమైనటువంటి సుఖాలు అనుభవించిన తదుపరి కష్టాలు అనుభవిస్తున్నాము. తినడానికి తిండి కూడా లేదు. అటువంటి దుఃఖితాన్ని మేము అనుభవిస్తున్నాము. కాబట్టి మా యొక్క బాధ తొలగిపోయి మళ్ళీ మాకు రాజ్యం వచ్చేటువంటి ఏదైనా ఉపాయం ఉపదేశించవలసింది అని చెప్పగా, అప్పుడు ఆ యొక్క కృష్ణుడు విధంగా చెప్తున్నాడు. ఓ ధర్మరాజా, ఎవరికైతే సమస్త దుఃఖములు తొలగించి కోరిన అన్ని కోరికలు తీర్చేటువంటి వ్రతము అనంతుడు అనేటువంటి ఒక వ్రతము, అనంత పద్మనాభ స్వామి వ్రతము ఉన్నది. దాన్ని ఎవరైతే చేస్తారో వారు కోరిన అన్ని కోరికలు నెరవేర్చుకొని అవుతారు. మీ యొక్క రాజ్యము మళ్ళీ మీకు సిద్ధిస్తుంది అని చెప్పాడు. అప్పుడు ధర్మరాజు మళ్ళీ అడుగుతున్నాడు, అయ్యా స్వామి, కిం ఫలం కిం విధానం చ కథం కార్యంచ తద్వ్రతం. మీరు అనంతుడు అనే ఒక వ్రతాన్ని చెప్పారు, పద్మనాభ స్వామి వ్రతం చెప్పారు. అసలు అనంతుడు అంటే ఎవరు? కిం ఫలం, ఆచరించడం వల్ల ఎటువంటి ఫలితం ఉంటుంది? కిం విధానం, వ్రతం చేసేటువంటి విధానం ఏమిటి అనేది సమస్తము నీవే తెలియజేస్తామని చెప్పగా, అప్పుడు మళ్ళీ ఆ యొక్క కృష్ణ భగవానుడు ఈ విధంగా చెప్తున్నాడు. ఎవరైతే ఈ యొక్క వ్రతాన్ని అనంతుడంటే అది నేనే, నాలోనే ఈ యొక్క సమస్త లోకము ఉంది, ప్రకృతి నాలో ఉంది, సమస్త విశ్వంలో ఉండేటువంటి లోకాలన్నీ నాలో ఉన్నాయి అని చెబుతూ, భూర్భువర్ సువర్ మహర్జనస్తపస్సత్య, మొత్తం 7 లోకాలు 14 లోకాలన్నీ కూడా నాలో ఉన్నాయి. అటువంటి నేను ఈ యొక్క వ్రతములో కూర్చుని ఆదిదేవుడనే పూజింపబడతాను. పూజానంతరము మీరు ఏదైతే భక్తి శ్రద్ధలతో ఆచరించిన తర్వాత కోరికలు ఉంటాయో ఆ కోరికలన్నీ నేను నెరవేరుస్తాను. పగలు రాత్రి అన్నీ నేనే. కాబట్టి నా యొక్క వ్రతాన్ని అనంత చతుర్దశి నాడు చేయవలసి ఉంటుంది. అనగా భాద్రపద మాసంలో పౌర్ణమికి ముందు వచ్చేటువంటి చతుర్దశి నాడు నన్ను పూజించవలసి ఉంటుంది. ఎవరైతే భక్తి శ్రద్ధలతో హృదయంతో నన్ను పూజిస్తారో వారికి అన్ని కోరికలు నెరవేరుస్తూ ఈ యొక్క వ్రతాన్ని చేసేటువంటి ప్రదేశంలో గోమయేన లిప్య, ఆవు పిడైతే తలికి ముక్కు పెట్టి దానిపై స్వామివారి పీఠాన్ని ఏర్పరచుకుని గణపతిని పూజించి తర్వాత యమునా నదిని, నన్ను అనంతుడిని అనగా కృష్ణ భగవాను పూజించవలసి ఉంటుంది. ఈ యొక్క స్వామివారికి షోడశోపచార పూజను పూర్తి చేసుకుని వ్రతకథని శ్రద్ధగా వినవలసి ఉంటుంది. ఈ యొక్క వ్రతకథానంతరము స్వామివారికి మహానైవేద్యం పెట్టవలసి ఉంటుంది. దీంట్లో అతిరసాలు, వివిధ భోజన పదార్థాలు అన్నీ కూడా పెట్టవచ్చు. 28 ఒక అతిరసాన్ని స్వామికి నైవేద్యం పెట్టి ఈ యొక్క వ్రతాన్ని ఉద్వాసన పూజను కూడా పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క వ్రతాన్ని పూర్వకాలం లోపల వశిష్ఠ గోత్రంలో జన్మించినటువంటి వేదములు నేర్చుకున్నటువంటి సుమంతుడు అనే ఒక బ్రాహ్మణుడు చేశాడు. అతడు తన భార్య అయినటువంటి దీక్షాదేవితో కూడి నిత్యము కూడా సుఖంగా జీవిస్తూ ఉన్నాడు. వారికి దీక్షాదేవి గర్భాన్ని ధరించి సుగుణవతి అయిన ఒక కన్యకు జన్మనిచ్చింది. ఆమె పేరు శీల అని పేరు పెట్టుకున్నారు. అయితే కొంతకాలం సమయం తర్వాత ఆ యొక్క దీక్షాదేవి మరణించింది. అప్పుడు ఆ యొక్క ఆడపిల్లను చూసుకోవాలి అనే ఉద్దేశం చేత, అదేవిధంగా నిత్యము కూడా యజ్ఞయాగాది వ్రతములు ఆచరించేటువంటి ఆ యొక్క బ్రాహ్మణుడు కాబట్టి మన యొక్క వివాహాన్ని చేసుకొని ఆ జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. కానీ వచ్చినటువంటి ఆ యొక్క స్త్రీ కఠినాత్మురాలు, గయ్యాలి, కలహదారిగా ఉండేను. ప్రథమ భార్య అయినటువంటి దీక్షాదేవి పుత్రికను శీలను ఇంట్లో అనేక రకాలుగా హింసిస్తూ ఉండేను. అయితే అటువంటి సమయం లోపల ఆ యొక్క శీల గోడ యందు, గడపల యందు అనేక రకాలుగా చిత్రములను, ప్రతిమలను అన్నీ కూడా ముగ్గులతో పెడుతూ శంఖచక్రాదులను, పద్మాలను అన్నీ కూడా వేస్తూ నిత్యము కూడా దైవారాధన చేస్తూ ఆ యొక్క తండ్రితో ఆ యొక్క పూజలన్నీ కూడా చేస్తూ ఉండేను.
అయితే వివాహ సమయం రాగానే ఆ యొక్క కౌండిన్య గోత్రీకుడైనటువంటి మహాముని కొన్ని దినములు తపస్సు చేసి పిదప పెళ్లి చేసుకోవాలనుకుని దేశములన్నీ తిరుగుతూ ఈ యొక్క సుమంతుని గృహంకు రాగా అప్పుడు ఆ యొక్క సుమంతుడు కౌండిన్య మహామునికి అర్ఘ్యపాదమునిచ్చి ఒక శుభతమై ముందు శీలనిచ్చి వివాహం చేసెను. వివాహానంతరము తన కూతురుతో పాటు ఏదైనా బహుమానాలు ఇవ్వాలి అని సారెను పంపాలి అనుకుని ఆ యొక్క తన భార్య దగ్గరకు వెళ్ళగా ఏమీ లేవు, బంగారం ఇవ్వను, బట్టలు ఇవ్వను, ఏమీ ఇవ్వను అని ఆ యొక్క భార్య తెలియజేయగా ఏమీ లేక అప్పుడు చాలా దుఃఖితుడై పిండి ఏమంటాం మనం పిండిని సత్తుపిండిని ఇచ్చి ఆ యొక్క కూతురికి ఇచ్చి పంపించును. అటువంటి సమయం లోపల ఆ కూతురు మరియు ఆ యొక్క కౌండిన్యుడు ఇద్దరూ కూడా బండిలో ఎక్కి వారి యొక్క గృహానికి వెళ్తున్నారు. ఇందులో సంధ్యవేళ అయింది. సంధ్యవేళ సమయం లోపల ప్రతి ఒక్కరూ కూడా సంధ్యావందనం ఆచరించాలి కాబట్టి కౌండిన్యుడు నది దగ్గరకు వెళ్ళి సంధ్యావందనం ఆచరిస్తూ ఉండగా ఆ బండిలో ఉన్నటువంటి ఆ యొక్క స్త్రీ శీల తన పక్కన చెట్టు కింద ఆ యొక్క అనంత పద్మనాభ స్వామి వ్రతము వివిధ దేవతలందరూ కూడా ఆచరిస్తూ ఉండగా చూసి నేను కూడా చేయదలిచాను అని వారితో చెప్పగా తప్పకుండా ఆచరించవచ్చు, కానీ ఈ యొక్క వ్రతముకు ముఖ్యమైనటువంటి అతిరథములు తీయని పదార్థాలు కాబట్టి అవి చేసుకోవలసింది అని చెప్పగా అప్పుడు తన తండ్రి ఇచ్చినటువంటి సత్తుపిండితో అతిరసాలను తయారు చేసి భక్తి శ్రద్ధలతో ఈ యొక్క వ్రతాన్ని ఆచరించింది. ఆ వ్రతానంతరము ఈ యొక్క దీక్షాధారణ చేసి ఆ యొక్క స్వామికి నమస్కారం చేసుకుని ఉద్వాసన పూజను కూడా పూర్తి చేసింది. ఎప్పుడైతే వ్రతము వారింటిలో ప్రవేశించిందో అప్పటి నుండి ఆ స్త్రీ వారి యొక్క ఇల్లు చేరుకోగానే ఆ గృహాలన్నీ కూడా బంగారమయ్యాయి, అనేకమైనటువంటి ఆభరణాలు వచ్చి చేరాయి. అదేవిధంగా ఆ సంతోషంగా వారి యొక్క జీవనాన్ని జీవించడం ప్రారంభం చేశారు. ఇలా కొంతకాలము తర్వాత ఒక్కరోజు ఆ యొక్క కౌండిన్యుడు తన భార్యకు ఉండేటువంటి స్వామివారి యొక్క దూరాన్ని ఆ రోజు చూసి మన ఇంట్లో ఐశ్వర్యము చాలా ఉంది కదా, అయినప్పటికీ ఎందు నిమిత్తం ఈ దారాన్ని కట్టుకున్నావు చేతికి, మురికి దారాన్ని అని అడగ్గా ఇంత స్వామివారే అనుగ్రహం వల్లే ఇంత ఐశ్వర్యము సిద్ధించింది, దీన్ని మీరు దారం అంటారా, అది మీకు తగదు అని వారిస్తుంది. అయినప్పటికీ కూడా దాన్ని కోపోద్రిక్తుడై తెంపివేసి భగభగమండే అగ్నిలో బయటపడేశాడు. అటువంటి సమయం లోపల ఎప్పుడైతే వ్రతభంగము వారింట్లో జరిగిందో అప్పటి నుండి వారింటిలో ధనమంతా కూడా దొంగల పాలైపోయింది, ఇల్లు అగ్నిపాలైపోయింది. ప్రతిరోజు కూడా యాచన చేసి జీవించేటువంటి స్థితికి ఆ ఇరువురు కూడా చేరుకున్నారు. అయితే ఈ యొక్క స్వామివారికి ఎవరైతే భక్తి శ్రద్ధలతో అప్పుడు ఆమె చెప్పింది వ్రతాన్ని ఆచరిస్తూ అతిరసాల నైవేద్యం పెడతారో వారికి సమస్త శుభములు కలుగుతాయి, వారింటిలో ధనము ధాన్యము నిత్యము కూడా త్రోతూగుతూ ఉంటాయి, దక్షిణ ఇచ్చి నమస్కారం చేయవలసింది, ఆ బ్రాహ్మణుని కూడా అతిరసాలు ఇచ్చి నమస్కారం చేయవలసింది అని ఆ యొక్క వ్రత విధానాన్ని కౌండిన్యుకి ఆ యొక్క భార్య తెలియజేయగా అప్పుడు తన భార్య యొక్క మాట విని ఈ యొక్క వ్రతము యొక్క విశిష్టత తెలుసుకొని తప్పకుండా నేను కూడా ఈ యొక్క వ్రతాన్ని చేసుకుంటాను, కానీ ముందుగా నేను అనంతుడంటే ఎవరో తెలుసుకోదలిచాను అని అక్కడి నుంచి బయలుదేరి దరిద్రాన్ని తట్టుకోలేక ఆకలి దప్పికలతో బాధపడుతూ ఏదో ఒకటి సేవించాలి అని అనుకొని అయినప్పటికీ కూడా ఏదీ దొరకక ఓ చెట్టు కింద కూర్చొని ఉన్నాడు. అప్పుడు ఆ యొక్క మామిడి చెట్టును చూడగా ఫలాలు ఏమీ లేకుండా ఎటువంటి పక్షులు రాకుండా అక్కడ ఒక మామిడి చెట్టు ఉంది. ఆ మామిడి చెట్టును అడిగి నీకు అనంతుడంటే ఎవరో తెలుసా అని అడగగా నాకు తెలియదు అని చెప్పేసింది. అప్పుడు మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి కొంచెం ముందుకు వెళ్ళగా ఒక గోవు తన నోట్లో గడ్డిని పెట్టుకుని పచ్చి గడ్డిని పెట్టుకుని నమలకుండా అలాగే పట్టుకుని ఉంది. అటువంటి సమయం లోపల ఆ యొక్క గోవును నీకు అనంతుడంటే తెలుసా అని చెప్పగా నాకు అనంతుడంటే తెలియదు అని సమాధానం ఇచ్చింది. అంటే చెప్పడం అనగా తనతో చూపించింది. మళ్ళీ కొంచెం ముందుకెళ్ళగా ఒక వృషభం కనిపించింది, ఎద్దు కనిపించింది. నీకు అనంతుడంటే ఎవరో తెలుసా అని అడగ్గా ఆ వృషభము ఒక గడ్డిలో ఎండుగడ్డిలో నిలబడి ఆ చుట్టూనే తిరుగుతూ అక్కడి నుంచి ముందుకు వెళ్లకుండా తన జీవనం కొనసాగిస్తుంది. అప్పుడు అది కూడా నాకు అనంతుడంటే ఎవరో తెలియదు అని సమాధానం ఇచ్చింది. మరి కొంచెం ముందుకు వెళ్ళగా 2 సరస్సులు కనిపించాయి.
ఒక చోటి నుండి ఇంకొక చోటికి ఆ నీళ్ళన్నీ ప్రవహిస్తూ ఉన్నాయి. అయితే ఆ సరస్సులను మీకు అనంతుడంటే తెలుసా, ఎరుగుదురా అంటే మాకు అనంతుడంటే తెలియదు అని సమాధానిస్తారు. మరికొంచెం ముందుకు వెళ్ళగా ఒక ఏనుగు గాడిద ఈ రెండూ కూడా నిలబడి ఉన్నాయి. ఆ గాడిదను ఏనుగుడు రెండింటిని కూడా అనంతుని గురించి అడక్క మాకు అవి తెలియవు అని సమాధానిస్తారు. మరికొంత ముందుకు వెళ్ళగా ఆ కౌండిన్యుడు నిత్యము కూడా దైవారాధన చేస్తూ జీవించేటువంటి వాడు, నిత్యము సంధ్యావందనం ఆచరించేటువంటి వాడు. అతని యొక్క పరీక్షా కాలము పూర్తి అయిందని భావించి ఆ యొక్క అనంతుడే బ్రాహ్మణ రూపంలో వచ్చి అతనుకు దర్శనమిచ్చాడు. అప్పుడు ఆ మార్గంగా వెళ్తూ మీకు అనంతుడంటే తెలుసా, ఎరుగుదురా అని ప్రశ్నించగా మాకు అనంతుడంటే తెలియదు అని చెబుతూ వారెవ్వరికీ తెలియదు, కానీ నేనే అనంతుడను, నాలోనే ఈ సృష్టి అంతా ఉంది అని ఆ బ్రాహ్మడు తెలియజేసి ఆ స్వామి వారి యొక్క విశ్వరూప దర్శనం చేశాడు. అప్పుడు ఆ యొక్క స్వామికి అనేక రకాలుగా పూజ చేస్తూ ధ్యానము చేస్తూ చివరకు నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి తెలియజేయవలసింది అని చెప్పగా అప్పుడు చెప్పండి అని అడిగాడు. అప్పుడు ఆ యొక్క కౌండుడు చెబుతున్నాడు, నేను వచ్చే మార్గం లోపల కొన్ని వింతలు చూశాను. మామిడి చెట్టు ఉంది, ఫలాలు లేవు, ఎటువంటి పక్షులు నివసించడం లేదు, మరి ఎందుకు ఆ విధంగా ఉన్నది అని చెప్పగా అప్పుడు ఆ యొక్క హే కౌండిన్యుడా, ఆ యొక్క మామిడి చెట్టు సకల విద్యలు నేర్చుకొని ఎవరికీ చెప్పకుండా అన్నీ తనతో పాటు ఉంచేసుకొని ఎవరికి కూడా విద్యాదానము చేయకుండా బ్రతికినది, కాబట్టి అక్కడకు ఎటువంటి పక్షి రాకుండా ఉంది అని చెప్పాడు. మళ్ళీ కొంత ముందుకు వెళ్ళగా వెంటనే అప్పుడు నేను ఒక ఆవును చూశాను అని చెప్తాడు. అప్పుడు ధనమంతా కూడా తన దగ్గరే ఉంచుకొని ఎటువంటి దాన ధర్మాలు చేయకుండా ఆ యొక్క ఆవు బ్రతికినది, కాబట్టి తన నోట్లో ఆహారం ఉన్నా తినకుండా ఉంది అని చెప్పాడు. మరికొంత ముందుకు వెళ్ళగా నేను ఒక ఎద్దును చూశానని చెప్పగా ఆ ఎద్దు చాలా ఎకరాల భూమి ఉంచుకొని ఎవరికి కూడా కౌలుకు ఇవ్వకుండా ఎటువంటి ధాన్యము పండించకుండా జీవనాన్ని ఆ యొక్క బ్రతికున్నప్పుడు రాజు జీవించాడు. కాబట్టి ఆ యొక్క రాజే ఈ కాలంలో ప్రదేశం ఉన్నా కానీ దుక్కికి పని చేయకుండా ఆ ఎద్దుగా పుట్టాడు అని సమాధానమిస్తాడు. మరికొంత ముందుకు రాగా నేను 2 సరస్సులను చూశాను అని చెప్పగా ఆ 2 సత్యాసత్యాలు ధర్మాధర్మాలు నిత్యము కూడా ఎప్పుడు కలిసే ఉంటాయి, కానీ మనకు వేరువేరుగా ఉంటాయి అని చెప్పడానికి ఆ 2 సరస్సులు ఉన్నాయని చెప్తాడు. మరికొంత ముందుకు రాగా ఒక గాడిదను చూశాను, అదేవిధంగా ఆ యొక్క ఏనుగును చూశాను. మరి వాటి సంగతి ఏంటి అంటే ఆ గాడిద ఎప్పుడూ కూడా పరులను నిందిస్తూ బ్రతికినాడు, కాబట్టి అతడే మళ్ళీ గాడిదై పుట్టినాడు. ఏనుగు రూపంలో ఉన్నటువంటి వాడు పెద్దలకు దాన ధర్మాలు చేయకుండా పరదూషణ చేస్తూ ఎప్పుడూ కూడా అనేకమైన పాపాలు చేశాడు, కాబట్టి ఏనుగై పుట్టాడు. ఎవరైతే పాపాన్ని చేస్తారో వారికి నా యొక్క దర్శన భాగ్యము దొరకదు. పాప నివారణ చేసుకుని ప్రాయశ్చిత్తంతో ఎవరైతే నన్ను ఆరాధిస్తారో వారికి తప్పకుండా నేను దర్శనమిస్తాను, వారు కోరిన అన్ని సుఖాలని ఇస్తాను అని ఆ యొక్క బ్రాహ్మణుడు రూపంలో ఉన్నటువంటి అనంతుడు కౌండిన్యుడికి తెలియజేశాడు. అప్పుడు వెంటనే ఇంటికి వెళ్ళి ఆ యొక్క అనంత పద్మనాభుణ్ణి భార్యాయుక్తంగా స్వామి యొక్క ఆరాధన చేసి వ్రతాన్ని ఆచరిస్తూ మళ్ళీ ధనాన్ని ధాన్యాన్ని సమృద్ధిగా ఉంచుకొని దాన ధర్మాలు చేస్తూ ఆ యొక్క కౌండిన్యుడు సకల సుఖాన్ని అనుభవించి మోక్షాన్ని పొందాడు. కాబట్టి ఆ యొక్క కృష్ణ భగవానుడు చెప్తున్నాడు, ఎవరైతే ఈ యొక్క అనంతుడైనటువంటి నన్ను భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో వారికి దుఃఖ శోకాభిశమనం ధనధాన్య వివర్ధనం సౌభాగ్యం సంతతికరం సర్వత్ర విజయపదం, సమస్త దుఃఖములు తొలగిపోయి వారింట్లో ధనధాన్యాలు సమృద్ధిగా తొలగుతూ ఉంటాయని ఆ యొక్క కృష్ణ భగవానుడు ధర్మరాజుకు పాండురాజులకు తెలియజేయగా సౌనకాది మహాశిష్యులకు సూత్రుని ఉపదేశించాడు. నమస్కారం చేసుకుని ఇద్రేవాకండే శ్రీ అనంత పద్మనాభ స్వామి వ్రతోధ్యాయ సమాప్తః.